హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో బిగ్ బాస్ గురించి మీరు నేనే మాట్లాడుకుంటే డైలీ ఏం బాగుంటుంది చెప్పండి. సో బిగ్ బాస్ గురించి మాట్లాడడానికి అండ్ ఎవరి గేమ్ బాగుంటుంది, సో ప్రతిదీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో మనతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాష గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ హాయ్ షన్వి, ఎలా ఉన్నారు? సో బిగ్ బాస్ ఎలా ఎలా జరుగుతుంది అంటారు? అప్పుడప్పుడు చూస్తున్నాను, రెగ్యులర్గా చూడట్లేదు. ఓకే. బట్ కొంత గయ్యాళితనం, అరుపులు, కేకలు, రచ్చలు ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంత హెల్దీ హ్యూమర్ ఇవన్నీ కూడా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. ఏదో ఇమాన్యుల్ కొంచెం ట్రై చేస్తున్నాడు కానీ బట్ నాట్ అప్ టు. సో ఎవరి గేమ్ వాళ్ళే ఆడుతున్నారు అనిపిస్తుందా, లేదంటే ఎవరి కోసమైనా హెల్ప్ చేయడం, వాళ్ళ గేమ్స్ వల్ల బయటికి రావడం ఇలా ఏమన్నా అనిపించిందా మీకు? ఉన్నారుగా, అలా అలా కూడా ఉన్నారు. బట్ అది అంతా కూడా నిజం అనుకోకూడదు. ఓకే. మొన్న రీతుని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచినప్పుడు మనం చూడలేదా? సో ఇద్దరు పక్కన కూర్చున్నప్పుడు నాకేం రాదమ్మా, వాడి సంగతి నాకు తెలియదు అన్నట్టుగా. సో అప్పుడు ఓటింగ్ పెడితే ఆయనకి కనీసం 100% ఆయనకి అగ్నెస్ట్గా వచ్చింది కదా. సో బేసికల్లీ మొత్తానికి ఇప్పుడైనా మేల్కొని ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవడం అనేది ఉత్తమం. అట్ ద సేమ్ టైం గేమ్లు ఆడుకోవడం ఇవన్నీ పక్కన పెట్టేస్తే జెన్యున్గా ఆనెస్ట్గా ఉండేవాళ్ళు జనాలకి నచ్చుతారు. అబ్బాయి ఎంత తెలివిగా ఆడిందిరా, ఎంత ఎంత కన్నింగ్గా ఆడిందిరా అనే దానికన్నా జెన్యున్గా ఉండే వాళ్ళ మీద జనాలకి ఎక్కువ ఉంటుంది. ఆ కోణంలో నాకు మన సుమన్ శెట్టి, కొంతవరకు కళ్యాణం అలా. ఓకే. సో లేడీస్లో ఎవరు లేరంటారు అయితే? లేడీస్లో ప్రస్తుతానికి తనుజ కనబడుతున్నారు. రీతు కొంచెం కావాల్సిన దానికన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది బయట జనాలు నోటీస్ చేయడానికో మరి. బట్ జనరల్ రియాక్షన్ అయితే అది కాదు. ఎందుకు ఇంత రియాక్షన్ వస్తుంది ప్రతిదానికి, ఆ ఏడుపు ఏంటి, ఆ హైపర్ ఏంటి అనేది అర్థం కాదు. బట్ కొన్ని విషయాల్లో మాధురితో ఈవిడ ఫైట్ చేసిన విషయంలో బాగా నచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరంటే తెలుగు మాట్లాడుతున్నాను, ఇలాంటివి కొన్ని బాగానే ఉంది. రీతు కొంచెం న్యాచురల్గా ఉంటే బాగుంటుంది. బట్ కొంత ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను ఇంకా బాగా కనబడాలి అనే ఆ కోరికతోటి ఆవిడ న్యాచురల్ దానికన్నా మాస్క్ ఎక్కువ అవుతుంది. సో అది. సో గేమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది మరి మీకు? ఇది మామూలు టాస్క్లు ఏముంది, టాస్క్లు ఆడినా ఆడకపోయినా ఇప్పుడు మా టైంలో మణికంఠ ఉండేది. సో బక్కపల్సిన పర్సనాలిటీ. సో టాస్కుల్లో అంత ఇది ఉండకపోయాయి. బట్ జనాల ఆదరణ బాగానే ఉండింది కదా. అలాగే సోనియా. సో ఓన్లీ వీళ్ళందరూ కూడా నామినేషన్ టైంలో గట్టిగా ఫైర్ అవుతుంటారు. అది ఇది 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 మాకు కావాలి. సో గోడలు ఎక్కువ, మిద్దెలు దూకు, బకెట్లో బాలయ్యి, ఇలాంటివన్నీ ఓకే ఫర్ ద టైమింగ్. సో ఎవరు కెప్టెన్ అయ్యారు, లేకపోతే ఎవరు ఏం మాట్లాడారు, ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. టాస్కులు ఆర్ నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. బట్ టాస్కుల్లో ప్రయత్నం చేశారా లేదా? ఇప్పుడు సుమన్ శెట్టి విషయంలో ఆయన బాడీ సహకరించకపోయినా కూడా చాలాసార్లు మిగతా వాళ్ళతో పోటీ పడి ఆయన గెలిచిన సిచ్యువేషన్స్ మనం చూస్తాం. క్యాప్టెన్సీ కూడా విన్ అయ్యారు ఈ వీక్లో. సో దట్ విల్ బి వెరీ మచ్ అప్రిషియేటెడ్. అంటే తన స్టేచర్కి మించి ప్రయత్నించాడు అనేది ఎప్పుడు కూడా జనాలు అప్రిషియేట్ చేస్తారు. సో అది నాకైతే సుమన్ శెట్టి మీదే ఉంది, ఆయన గెలిస్తే చూడాలని. భరణి గారు సడన్గా వచ్చేస్తారని కూడా అనుకోవాలి. పాపం ఆయన హీ వాజ్ వెరీ న్యాచురల్. కొంచెం డల్ అనిపించారు కానీ బట్ ఆయన ఎలిమినేట్ అవ్వాల్సిన పర్సనాలిటీ కాదనిపించింది. ఇక శ్రీజ అంతకుముందు వీక్ ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నా, ఆ నోరు బారేసుకోవడం అవన్నీ కూడా. బట్ ఆ తర్వాత మరి నాగార్జున గారు ఇచ్చిన హింట్లో ఏమో మొత్తానికి కాస్త కూల్ అయినట్టే అనిపించింది. బట్ అది అన్ఫెయిర్ అని ఒప్పుకోవాలి మనం కూడా. అలా అన్ఫెయిర్ చేయడం కరెక్ట్ కాదు. అన్ఫెయిర్ నిశ్చయనే అయి ఉండొచ్చు. ఎందుకంటే ముందు వచ్చిన చెవులు కానీ వెనకొచ్చిన కొమ్ములు వాడు అంటారు చూడండి, ఆ టైప్లో సడన్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి ఫ్యాక్ట్ మన ఒక లెఫ్ట్ లెగ్ తోదంతా ఇల్లు పడిపోయినట్టుగా అట్లా అది నాట్ కరెక్ట్. వాళ్ళతో పోటీ పడి ఇప్పుడు టాస్క్లు గెలిచి ఆడడం. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి ఏం అర్హత ఉందని సడన్గా వచ్చేసారు. సరే వచ్చారు, వచ్చిన తర్వాత నిరూపించుకోవాలి కదా. నిరూపించుకున్న తర్వాత నువ్వు ఒక స్టేచర్ తెచ్చుకున్న తర్వాత ఓకే నాకు ఈ పవర్ వచ్చింది కాబట్టి నేను ఎలిమినేట్ చేశాను. రావడం వాళ్ళందరికీ ఏదో పెద్ద పవర్స్ ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చావు? బై డిఫాల్ట్
అంటే మనం చేసిన పాపాలకి పుణ్యాలకి తగ్గట్టుగా మనం నెక్స్ట్ జన్మలో పుడతామని చెప్తుంటాం కదా. అవునండి. సో మీరు బాగా పుణ్యం చేసుకుంటే మేబీ ఒక రిచ్ ఫ్యామిలీలో పుడతారేమో, మీరు బాగా పాపాలు చేసుకుంటే ఒక ఏదో దారుణంగా వెళ్తారేమో. బట్ వీళ్ళు రావడం ఒక రిచ్ దీంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్. మీకు అది అవెంజర్స్లో ఇచ్చినట్టుగా నీకు ఈ పవర్ నువ్వు ఏం కావాలంటే తినచ్చు. ఎందుకు అప్పుడు ఆ రమ్య అనే ఆవిడ ఏం చేసింది అని, లేకపోతే సమాజ సేవ చేసిందా, లేకపోతే ఏం చేసిందని ఆవిడకి ఆ పవర్ ఇచ్చావు నువ్వు. బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఆడి జనాల మన్ననలు పొంది, లేకపోతే టాప్లో ఉంది ఓటింగ్ అని చెప్పి, ఇదిగో అమ్మ నీకు ఇందుకోసం ఈ పవర్ ఇస్తున్నాను అంటే అదొక తీరు. దిస్ ఈజ్ వెరీ, అసలు వాళ్ళని తీసుకురావడం అనేదే బేసికలీ వైల్డ్ కార్డ్స్ అనే కాన్సెప్టే అన్ఫెయిర్. సరే పోని ఏదో మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్తారనే కాన్సెప్ట్లో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ వైల్డ్ కార్డ్ వాళ్ళు ట్రోఫీ గెలవాల. అవునండి. సో దానికి కారణం ఏంటంటే మధ్యలో గేమ్ పడిపోతున్నప్పుడు లేపడానికి తీసుకొస్తారు వెళ్ళి అనేది. అలా తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ బాగా ఆడుతున్న కంటెస్టెంట్లో, లేకపోతే ఇన్నాళ్ళు పాపం నిన్ను పెట్టే టార్చర్లు అంతా భరించారు కదా వీళ్ళు, వీళ్ళకేమో పవర్లు ఇస్తావా, వాళ్ళనేమో తక్కువ చేస్తావా? వాళ్ళు కదా ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నది, జనాలు ఓట్లు కానీ లేకపోతే ఏదో టాస్క్లు విన్ అయ్యి ఎంటర్టైన్ చేసి. సో అది కూడా నాకు నచ్చల. వీళ్ళకి ఏదో పవర్లు ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు, ఆ పవర్లతోటి ఈ అమ్మాయిని పంపించేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ అంతే, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అనుకో. సో వీళ్ళకంటే ముందే దివ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీనే, బట్ ఆ అమ్మాయికి ఏం పవర్ ఇవ్వలేదు మరి. సో తనకి ఎందుకు పవర్ ఇవ్వలేదు అంటారు మరి? ఇది అడుగు, ఇలా అడగాలి. అదే ఇప్పుడు వీళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటమ్మా? బయట జనాలు మాట్లాడుకునేది బూతులు తిట్టడమా, లేకపోతే కాపురాలు కరెక్ట్గా లేకుండా ఏదో అంటే భర్తను వదిలేసి వేరే ఆయనతో, ఆయన భార్యను వదిలేసి వీడితో ఇలా ఉంటున్నది. నేను వాళ్ళ పర్సనల్ రిలేషనే, కానీ అది అంత ఉన్నతమైన ఇదేం కాదు కదా. దానికి మనం చప్పట్లు కొట్టి పవర్ ఇచ్చేంత అద్భుతం అయితే వాళ్ళు చేయలేదు కదా. ఏ సమాజ సేవ చేశారో, లేకపోతే ఎవరికైనా కిడ్నీ దానం చేశారో, ఇలాంటి ఏదైనా చేస్తుంటే రైట్, మీరు బయట చేసిన గొప్ప పనికి మేము గర్వించి మీకు ఈ పవర్ ఇస్తున్నాం అంటే అర్థం ఉంది. బట్ వాళ్ళు చేసినవి వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించినవి, దానికి మనం ఏ రకంగా పవర్ ఇస్తావు అనేది కరెక్ట్ కాదు. నాకు మాధురి విషయంలో కావచ్చు, ఈ విషయంలో కావచ్చు, అది అత్యుత్సాహం ప్రదర్శించారు బిగ్ బాస్ అనిపిస్తుంది తప్ప, ఎందుకు పవర్ ఇచ్చావు బిగ్ బాస్ నేను అడుగుతున్నా. ఏం చేశారని వాళ్ళకి పవర్ ఇచ్చావు. సో అది ఇప్పుడు రాగానే కామనర్స్ అగ్ని పరీక్ష తట్టుకున్నారు, నిలబడ్డారు. సో అందుకని వాళ్ళని ఏం చేశారు, ఓనర్స్లో కూర్చోబెట్టాడు. సెలబ్రిటీస్ డైరెక్ట్గా నేను సెలబ్రిటీ కదా అని వచ్చేస్తానంటే కాదు, ప్రూవ్ చేసుకో అని చెప్పి వాళ్ళని కామనర్స్గా, అదే టెనెంట్స్గా పెట్టాడు. బాగుంది, న్యాయమే. సో కామనర్గా కూడా ఒకళ్ళకి అబ్బా మన కామనర్ని పైకి సెలబ్రిటీలు చేశారు, సెలబ్రిటీని మామూలు వాళ్ళని చేశాడు బిగ్ బాస్, సూపర్ అన్న ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కరెక్ట్, వీళ్ళు సంపాదించుకున్నారు తర్వాత మెల్లగా. ఈ కామనర్స్ అబ్బో వీళ్ళని తట్టుకోలేకపోతున్నారు, మహాముదులు ఉన్నారా వీళ్ళు అనుకున్నారు. సో అది అయిన తర్వాత నువ్వు వాళ్ళని తగ్గించి వీళ్ళని పెంచావు, జనాలకి న్యాయం అనిపించింది. కానీ వీళ్ళు ఏం చేశారు, నువ్వు పవర్ ఇచ్చావు. వీళ్ళదొక్కటి కొంచెం కరెక్ట్ కాదు. ఇకపోతే ఆ రోజు ఆవిడని ఎలిమినేట్ చేద్దామని బిగ్ బాస్ కూడా అనుకోలే, అదైతే తెలుసు. అంటే పిచ్చోడి చేతికి రాయిస్తే వాడు ఎవరినైనా కొట్టచ్చు, అలా వీళ్ళ చేతికి పవర్ ఇస్తే ఈవెన్ లేపేశారు. ఇక్కడ బిగ్ బాస్ కూడా ఎందుకు తెలియదు అనే విషయం చెప్తున్నానంటే, ఎవరన్నా సరే ఈ వీక్ వెళ్ళిపోతారు అనుకున్నప్పుడు వాళ్ళు ఏవీలు రెడీ చేసి పెట్టారు. ఈ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఏవీ కూడా వేయాల. అంటే ఏంటి, బిగ్ బాస్కి తెలియదు, సడన్గా వచ్చేసింది అది. అరే ఇప్పుడు ఏం చేస్తామో అనుకునే స్టేజ్లో వాళ్ళు ఉన్నారంటే, ఇంకొకటి బిగ్ బాస్ టీం వైఫల్యం కూడా అనుకోవచ్చు. ఎందుకు, ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా? ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్న ఒక రోజు ముందే తెలుస్తున్నప్పుడు, ముగ్గురు ఉంటే ముగ్గురు రెడీ పెట్టు, ఇద్దరుంటే ఇద్దరు రెడీ పెట్టు. ఏం చేస్తున్నారు? లేదు, ఇంకో కేసు ఏమవుతుంది, వీళ్ళు నిద్రపోతున్నారో, లేకపోతే ఆవిడ వస్తుందని అనుకోలేదో, లేకపోతే ఆవిడ వస్తుందని తెలిసినా కూడా అగౌరవంగా పంపించాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి ఏవిఎస్ పంపించడం అనేది మీ ఆనవాయితీ. అవమానించినట్టే కదా. అవునండి, పాపం అగ్ని పరీక్షలు తట్టుకొని అన్ని తట్టుకొని అక్కడికి వస్తే పంపించడం కాస్త గౌరవంగా పంపించాలి కదా. తను బయటకు వచ్చాక కూడా చాలా ఫీల్ అయింది, అట్లీస్ట్ ఒక ఏవి అయినా లేదు, మెమొరీగా ఉండేది కదా అనేసి. ఇంకొకటి ఆవిడ మధ్య అంటే ఆవిడ విషయంలో కొన్నిసార్లు నాకు కొన్ని నచ్చలేదు. ఆవిడ ఫీల్ అవ్వడం ఓకే, కానీ నేను ఉద్యోగం వదులుకొని వచ్చేసాను బిగ్ బాస్ కోసం అంటే ఇప్పుడు అది ఎవరి చాయిస్? ఆవిడ చాయిస్. ఇంకొకటి
జనరల్గా ఉద్యోగం వదులుకొని వచ్చేసేంత సీన్ ఉంటుంది. ఏ కంపెనీలో అయినా సరే నేను బిగ్ బాస్కి పోతున్నాను అంటే వాళ్ళకి ఒక ప్రైడ్గానే అనిపిస్తుంది, అవునవును. లీవ్ ఇచ్చే పంపిస్తారు. ఉమ్, బట్ ఒకటి ఇలాంటివి చెప్పడం అనేది సింపతి గెయిన్ చేసుకోవడం కోసం అనేది కూడా అనిపిస్తుంది. ఓకే. నాకు ఎందుకో అది కరెక్ట్ నిజమా కాదా అనేది కొంచెం టెస్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఉమ్, జనరల్గా ఉద్యోగాలు వదులుకొని బిగ్ బాస్కి వెళ్ళిపోవడాలు అనేది కాదు. ఎందుకంటే నాకు ఆఫర్ వచ్చినప్పుడు నేను మా కంపెనీలో అడిగాను. ఉమ్, ఇనిషియల్గా వాళ్ళు అన్నారు, కానీ తర్వాత ఓకే బిగ్ బాస్కి వెళ్తే నీకు ప్లస్ అవుతుంది, నీ ద్వారా మాకు ప్లస్ అవుతుంది, సో వెళ్ళు, ఓకే. ఎన్నాళ్ళు అంటే అన్నాళ్ళు ఉమ్, అని చెప్పి ఆ అన్నాళ్ళకి కూడా వాళ్ళు ఏంటి పెయిడ్ లీవే ఇచ్చారు నాకు. ఓకే. అది కూడా ఎప్పటిదాకా నాకు ఒక నెల రోజులు దాటిన తర్వాత, అంటే నా లీవ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఉమ్, అప్పుడు దాన్ని లాస్ ఆఫ్ పే కన్సిడర్ చేస్తాము. ఓకే. ఓకే. నాకు ఒక 40 రోజులు 50 రోజులు ఉన్నాయి, ఉమ్, ఈ లోపలే వచ్చాను అనుకోండి. బట్ దట్స్ ద వే ఇట్ గోస్. అవును. ఏ కంపెనీ వాళ్ళు కూడా వద్దనుకోరు. మన పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఏదైనా అవకాశం వస్తే తీసేద్దాం అనుకుంటారు తప్ప, బట్ బాగా పనిచేసే వాళ్ళు ఇట్లాంటివి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేసే పంపిస్తారు. ఆవిడ ఏ కంపెనీనో చెప్తే, ఇప్పుడు బిగ్ బాస్లోకి ఆవిడ రీఎంట్రీకి వెళ్ళాలని చెప్పి ఫైట్ చేసే వాళ్ళందరూ కూడా ఫైట్ చేయాల్సింది అందుకు కాదు, ఆవిడ్ని ఆ కంపెనీలో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోతుంది ఒక నెల రోజుల లోపల. అవునండి. బట్ ఆవిడ జీవితం కదా అది. ఉమ్, ఒకవేళ అది నిజంగా జరుగుంటే ఫస్ట్ ఆ కంపెనీలో ఆవిడకి ఉద్యోగం ఇప్పించండి అబ్బా, బిగ్ బాస్లోకి వెళ్ళాలి అనేది కాదు, ఆ కంపెనీ పేరు పెట్టండి బయటికి. అప్పుడు ఫ్యాన్స్ అని అప్పుడు ఆ కంపెనీ గురించి జనాలు మాట్లాడడం మొదలెడతారు, అమ్మో వద్దురా బాబు తీసుకుందాం అని చెప్పి అనుకుంటారు. అట్లీస్ట్ ఆవిడ జీవితం ఇప్పించండి, బిగ్ బాస్లో ఇది కాదు అది. ఇవి జనరల్గా జరిగేదేమో ప్రతి. అండ్ ఈ వీక్ లో రీఎంట్రీ ఉంటుంది మాస్క్ మ్యాన్ అండ్ దమ్ము శ్రీజ అంటున్నారు, అది నిజమేనండి? వెళ్ళే ఛాన్స్ ఉందంటారా? అలా రీఎంట్రీలు వస్తే అదే ఒక ఏమంటారంటే బయటకు వచ్చి అన్నీ తెలుసుకొని మళ్ళీ వెళ్ళి ఆడినట్టే ఉంటుంది. అది మోస్ట్ లైక్లీ నాట్. మా టైంలో కూడా అలాగే వినబడ్డాయి. మణికంఠ పేరు అన్నారు, ఎవరు బయటకు వస్తే వాళ్ళందరూ రీఎంట్రీ. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి అనుకున్నారు చాలాసార్లు మణికంఠ వస్తాడని, సోనియా వస్తుంది. ఎందుకు అంటే అరవడం వల్లనే ఇలా పంపించారనిపిస్తుందా మరి? ఏమోమ్మా, నేను అంటే బిగ్ బాస్ పంపించాడని నేను అనుకోవట్లేదు ఇప్పటికీ కూడా. ఓకే. చాలాసార్లు బిగ్ బాస్ చేతుల్లో కూడా ఉండదు. నిజంగా మీరు అనుకుంటున్న బిగ్ బాస్ అనేది ఒక వాయిస్, అక్కడ ఒక టీం ఉంటుంది, వాళ్ళందరూ మంతనాలు చేస్తారు. తర్వాత అంటే ఓటింగ్లో లాస్ట్ ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇద్దరిలో ఎవరు అనే డిసిషన్ తీసుకోవడానికి మాత్రం వీళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఒకరికి 100-200 తేడా ఉంటే అప్పుడు 10 గేమ్లో పెడతారు. బట్ క్లియర్ కట్ డిస్టింక్షన్ ఉందనుకోండి, వీళ్ళకి ఒక 10,000 డిఫరెన్స్ ఉందనుకోండి, రైట్, కాబట్టి మనం రెడ్ కార్డ్ ఇచ్చేసి వీళ్ళని పంపించేయచ్చు. బట్ తక్కువలో ఉన్నారనుకోండి, దట్ కుడ్ బి కొన్నిసార్లు ఓటింగ్ కౌంటింగ్లో ఏదైనా అవ్వచ్చు, లేకపోతే కొన్నిసార్లు పిఆర్ వాళ్ళు ఏదైనా అవసరంగా గుద్దేసిన ఓట్లు ఉండొచ్చు. ఏదైనా సరే మనం ఒక ఫెయిర్ ఛాన్స్ ఇద్దామని దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇటువంటివి పెడుతుంటాడు బిగ్ బాస్. ఇది కూడా హెడ్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి వాళ్ళు. అండ్ ఒకరిని ఊరికి అలా తీసేస్తున్నాను అని చెప్పడానికి కూడా వాళ్ళు ఇంటిమేట్ చేసి వాళ్ళ డిసిషన్ తీసుకోవాలి. సో చాలా ఫెయిర్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరో డబ్బులు ఇచ్చేసి బిగ్ బాస్కి వచ్చేస్తారు, లేకపోతే డబ్బులు ఇచ్చి ఇంకొన్నాళ్ళు ఉండించుకుంటారు, ఇటువంటివన్నీ చాలా స్క్రూటినీ ఉంటుంది బిగ్ బాస్ దీంట్లో. నా సెలక్షన్ కూడా ఫస్ట్ మెడికల్ టెస్ట్లు ఉంటాయి, తర్వాత బొంబాయి నుంచి ఒక ఆయన ఎవరో సైకలాజికల్ టెస్ట్ ఒకటి చేస్తాడు, మనకి వీడంతా సవ్యంగానే ఉన్నాడా, మెంటల్ గంటలు లేదు కదా వీడికి, అన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఒక్కళ్ళే కాదు డిసైడ్ చేసేది. అందుకని అంత అవకతవకలకి చాలా తక్కువ, 99% అలాంటివి ఉండవు. బట్ ఈ సీజన్ లోనే డైరెక్ట్ నామినేషన్ చేయడం, వాళ్ళు పవర్స్ యూజ్ చేసి, సో ఎవరిని సేవ్ చేస్తావు, ఇలా డిఫరెంట్ గా చూస్తున్నాం మనం ఈ సీజన్ లో. ప్రతిసారి ఏదో కొత్తగా చేయాలిగా, లేకపోతే అదే బోర్ కొట్టేస్తుంది. కాకపోతే దట్ ఈస్ నాట్ ఫెయిర్. బట్ ఇది ఎవరికి నచ్చట్లేదు. అంతే, నిజంగా వాళ్ళు ఏదైనా సాధించి ఉంటే వాళ్ళకి ఆ పవర్ ఇచ్చి నువ్వు చెయ్యి, అంతేగాని ఏం చేయకుండా అలా కొన్ని కనీసం ఒక టాస్క్ పెట్టి వచ్చిన తర్వాత ఒక పవర్ ఈ రోజు అంతా నువ్వు తిను అన్నట్టు రావడం నీకు పవర్ ఇచ్చేస్తానంటే దట్ ఇస్ క్లియర్ కట్ పార్షియాలిటీ. అమ్మాయి బాగుందినా, అంతేనా, ఇంకేంటి లేకపోతే. సో బిగ్ బాస్ ఇప్పుడు తను ఫర్ సపోజ్ తనే టాప్ 5లో ఉంటుంది, అప్పటి వరకు ఈ పవర్ యూజ్ చేసుకుంటూనే ఉంటుందా? ఏమో ఈసారి ఆవిడే ఎలిమినేట్ అయిపోతుంది అన్నట్టుగా కొన్ని వార్తలు కూడా అనిపిస్తుంది, లీస్ట్లో ఉందని. సో ఇక్కడ బిగ్ బాస్ విషయంలో చాలాసార్లు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అని చెప్పి అన్నప్పుడు
అంటే బూతులు తిట్టేవాళ్ళు, లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు, లేకపోతే ఇటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నువ్వు సభ్య సమాజాన్ని ఏ సందేశం ఇస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు కదా. ఒకటి అలాంటి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు జనాలే వాళ్ళకి అగ్నెస్ట్గా ఓట్లు వేసి పంపించేయడం వల్ల ఓకే ఇటువంటి వాళ్ళని ఇటువంటి పనులు చేయడం వల్ల జనాదరణ ఉండదు అనే విషయం ప్రపంచానికి మొత్తం చాటి చెప్పడం వల్ల ఇంకొకళ్ళు ఇలా బిహేవ్ చేయరు అనేది ఉండొచ్చు. లేదు ఇలా తిడితేనే మనం వెళ్తాం అనుకుని ప్రతి ఒక్కరు కూడా తిరగడం మొదలెట్టు. మొన్న ఆయన శ్రీకాంత్ అయ్యంగార్, ఆయన పేరు మార్చుకున్నారు, శ్రీకాంత్ భారత్ అని విలన్ క్యారెక్టర్లు చేస్తుంటారు కదా. ఆయన గాంధీ గారిని ఏదో చాలా దారుణంగా తిట్టారు. ఆయన వల్ల ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పి చాలా కొంచెం వాడకూడని భాష వాడి ఆయన తిట్టారు. తర్వాత ఆయన మీద పెద్ద అవుట్రేజ్ వచ్చింది, అందరూ ఆయన గట్టిగా మీడియాలో తిట్టారు. తర్వాత ఆయన పబ్లిక్ ముఖంగా వచ్చి క్షమాపణ చెప్పారు. అయితే అదే పని సృష్టి వర్మ చేసింది వెళ్ళే ముందు, బిగ్ బాస్కి వెళ్ళడానికి కొన్నాళ్ళ ముందు గాంధీ గారిని బాస్టర్డ్ అని ఇట్లాంటి వర్డ్స్ అన్ని వాడి తిట్టడం వల్ల అప్పట్లో ఆవిడ మీద కూడా ఇట్లాగే కొంత ఇది వచ్చింది. కానీ ఈ శ్రీకాంత్ అయ్యంగారి మీద వచ్చినంత దారుణంగా ఆవిడ మీద రాలేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఈయనకన్నా ఆవిడ చాలా దారుణమైన భాష వాడింది. సో ఆవిడ తిట్టింది, బిగ్ బాస్కి వెళ్ళింది. మరి ఈయన కూడా తిట్టాడు కదా గాంధీ గారిని, ఈయన కూడా బిగ్ బాస్కి వెళ్తాడు. సో బిగ్ బాస్కి వెళ్ళాలంటే గాంధీ గారిని తిట్టడం అనేది లేకపోతే బూతులు తిట్టడం అనేది క్వాలిఫికేషనా? ఈ ఎల్కేజీ టిపికల్స్ వాడు అనుకునే స్టేజ్కి బిగ్ బాస్ తీసుకొచ్చేయడానికి కారణం అయింది కదా ఇప్పుడు. దానికి తోడు ఈయన ఒక పోస్ట్ పెట్టాను, నేను బిగ్ బాస్కి వెళ్తా, బిగ్ బాస్ పిలుస్తున్నాడు నన్ను అనేది ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆయన. సో మేబీ బాగుందమ్మా, బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటే మీరు ఏ కష్టాలు పడక్కర్లేదు, ఈ బూతులు తిడితే చాలు. మొన్న ఎవరో ఎక్కడో టీవీ ఛానల్ ఒక ఎపిసోడ్ చూసేదండి, బూతులు తిట్టండి బిగ్ బాస్కి వెళ్ళండి, అక్రమ సంబంధాలు పెట్టుకోండి బిగ్ బాస్కి వెళ్ళండి అని ఆయన చెప్పాడు. బట్ బిగ్ బాస్లో చాలామందికి తెలియదేమో, ఇవి కొన్ని నోటీస్ చేయరేమో. సో మేబీ ఆ నెక్స్ట్ ఎపిసోడ్స్కి అట్లీస్ట్ బిగ్ బాస్ 10కి అయినా సరే అలాంటివి లేకుండా చూసుకుంటే బాగుంటుంది బిగ్ బాస్. సో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వాళ్ళు ఫేర్గానే అయ్యారు అనిపిస్తుందా మీకు? అన్ఫేర్ అనిపిస్తుందా? కొన్ని అన్ఫేర్ ఉంటాయమ్మా, ప్రతిసారి కూడా కొన్ని అన్ఫేర్ ఉంటాయి. కానీ దట్ డజంట్ మీన్ బిగ్ బాస్ కావాలని చేశాడని. ఓకే. సో అప్పుడప్పుడు యుద్ధం చేసేటప్పుడు మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి మధ్య యుద్ధం జరుగుతుంది అనుకోండి, అప్పుడప్పుడు కొంతమంది మంచి వాళ్ళు కూడా పోతుంటారు కదా, ఆ కేటగిరీలో చూడాలి వాళ్ళు మనం, అంతే తప్ప బిగ్ బాస్ కావాలని అయితే చేయడు. కాకపోతే కావాలని చేసేది ఏముంటుందంటే ఎడిటింగ్ చేసేటప్పుడు ఆ 1 hour టెలికాస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళు లేకపోతే బాగా టీఆర్పీలు వస్తాయని అనుకుని వాళ్ళు ఎవరినైతే అనుకుంటారో వాళ్ళని ఫోకస్ చేస్తూ బేసికలీ లవ్ ట్రాక్లో, ఏడుపులు పెడబొబ్బలో ఇటువంటి వాటికి పెద్దపీట వేస్తూ వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తారు. హెల్దీ హ్యూమరు ఇవన్నీ అవసరం లేదు. బేసికలీ ఏడుపులు పెడబొబ్బలు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు వీటికే ఎక్కువ ఉంటాయి. సో బిగ్ బాస్ ఇటువంటి అంటే ట్రాన్స్పరెంట్ విధానం అనేది ఎడిటింగ్లో ఉండదు. 24/7 అయినా లేకపోతే 1 hour అయినా సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ షన్వితని ఎలిమినేట్ చేయాలనుకున్నాను అనుకోండి, షన్విత ఫుటేజ్ ఉండదు, ఏం చేస్తున్నాడో చూపించరు, మీరు అసలు కనపడరు సీన్లో. ఏం చేసింది అమ్మాయి, నువ్వు ఏదో చేసుంటావు కానీ కనపడవు. అంటే టార్గెట్ చేయాలి అంటే నీ మీద పర్సనల్గా ఏదో క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే ఇంకోటి కూడా ఉండదు. వాళ్ళ క్రైటీరియా ఒకటి ఉంటుంది, దాంట్లో నువ్వు ఏమడట్లా, ఎవరితోనూ ఆరంగా ఏడవట్లా, ఓవర్ యాక్షన్ చేయట్లా. ఓవర్ యాక్షన్ చేస్తేనే కదా నేను తిట్టుకోవడానికైనా, దేనికో దానికి ఉండాలి కదా. మేబీ ఆ కేటగిరీలో నువ్వు వేరే అడ్వెంచర్లు ఏం చేసినా కూడా చూపించరు. తర్వాత ఏమవుతుంది, జనాల్లో ఓటింగ్ శాతం పడిపోతుంది, తర్వాత ఎలిమినేషన్ అలా కూడా ఉంటుంది. ఓకే, అంటే చూపించకపోవడం బిగ్ బాస్ మిస్టేక్ అని చెప్తారు అయితే? ఖచ్చితంగా ఇది బిగ్ బాస్ సరి చేసుకోవాల్సిన ఒక విషయం. గేమ్లో ఆయనకు కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఫుటేజ్ 24/7 ఫుటేజ్ అనుకుందాం. 24/7 ఫుటేజ్లో కూడా మీరు కనబడకుండా పోవచ్చు. ఎందుకు అంటే అక్కడ ఒక కెమెరా పెట్టాడు అనుకోండి, ఆ కెమెరా 24/7 ఉంటుంది. ఇట్లా ఎన్ని కెమెరాలు ఉన్నాయి? 70-80 కెమెరాలు ఉన్నాయి. 70 కెమెరాలకి 24/7 ఉంటుంది కదా. సో 70 కెమెరాలు 24 గంటల ఫుటేజ్ చూపించాలంటే ఎంత అవుతుంది? 24 × 70, ఐ మీన్ అంతే కదా. సరే అది కూడా పక్కన పెడదాం. అలా కాకుండా ఒక మనిషి ఫాలో బటన్ కొట్టారనుకోండి,
ఇప్పుడు షణ్విత ఏం చేసింది, పొద్దున్న ఇక్కడ లేచింది, ఇటు వెళ్ళింది, ఈ హాల్లోకి వెళ్ళింది, అటు వెళ్ళింది, తర్వాత వాష్రూమ్కి వెళ్ళింది, లేకపోతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చింది, ఇటు తిరిగింది, కిచెన్ దగ్గరికి వెళ్ళింది, ఫాలో షణ్విత అని కొట్టంగానే షణ్విత అది మొత్తం వచ్చేస్తుంది. దానికి ఎవడో ఏం చేయక్కర్లా, అదే పనికి ఎతకక్కర్లా. సో షణ్వితకు ఒక ఛానల్, తర్వాత శేఖర్ భాషకు ఒక ఛానల్, ఇలా ఎంతమంది ఉంటే అంతమంది, 14 మందో ఇలా 18 మందో, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ క్రియేట్ చేసి వదిలేయండి. ఎడిట్ ఐ మీన్ సరే సెన్సార్లు ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు, బట్ మిగతాది యాజ్ ఇట్ ఈస్ వదిలేయాలి. లెట్ ద పీపుల్ డిసైడ్. ఇప్పుడు ఏమంటానంటే ఎడిట్ చేసి వీళ్ళనే చూపించి వీళ్ళనే ఎంకరేజ్ చేసినట్టు కాకుండా చాలాసార్లు ఏమనిపిస్తుంది మాలాంటి వాళ్ళకంటే, మనం స్టార్ మాలో లేం కదా, వాళ్ళ సీరియల్ నుంచి ఆ బ్యాచ్ని ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళని ఎక్కువ చూపించుకుంటారు లేరా అనుకునే టైప్లో ఒక నింద ఉంది బిగ్ బాస్కి. సో అటువంటి ఉండకుండా ఉండాలంటే ఇట్లా ప్రతి ఒక్కరిది కూడా 24/7 రిలీజ్ చేసేసేయండి. వాళ్ళ ఫ్యాన్స్ చూసుకుంటారు, అలాగే రివ్యూవర్స్ అన్నీ చూస్తారు. చూసిన తర్వాత దాంట్లో ఏదైనా సరే ఇది బాగుంది అనుకున్న వాళ్ళు మేబీ బిగ్ బాస్ టీం కూడా చూడని అన్నీ కూడా అవి బయటకు వచ్చి జనాల్లో అది ట్రోల్ అవుతుందో లేకపోతే బాగా హైప్ అవుతుందో అనుకున్నప్పుడు అది మీకు ఫీడే కదా. అవునండి, కొన్ని ఇప్పుడు ఎపిసోడ్లో రానివి కూడా లైవ్ లో చూసి ట్రోల్స్ చేస్తున్నారు కదా ప్రతిది కూడా. అది వేరు, ఎపిసోడ్లో రాని 24/7 వస్తుంది. 24/7 రానివి బోల్డ్ ఉంటాయి అంటున్నాను నేను. ఓకే, సో దానికి సపరేట్ ఛానల్స్ అంటున్నారు మీరు. సో ప్రతి ఒక్కళ్ళది 24/7 చూపించాలి. 18 ప్లేయర్లు ఉంటే 18 ఇంటూ 24/7 రావాలి. అప్పుడే ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్లేయర్ని అడగండి, బయటకు వచ్చిన తర్వాత అరే అవన్నీ ఎక్కడ పోయినారా, అవన్నీ మనం చేసాం అలా. అదే ప్రీవియస్ ఇక్కడ ఏముంటుందంటే తీసేశారు అది ఇది, కిచెన్ దగ్గర లేకపోతే ఎక్కడ కొన్ని కెమెరాస్ దగ్గర రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది, అక్కడ ఎక్కువగా మాట్లాడుకోండి వచ్చి అన్నట్టుగా. నాగార్జున గారిది ఒక సినిమా ఉంది, మన్మధుడు సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్య గారు ఈ మైకులు తెచ్చి ఇస్తుంటారు, వైర్లెస్ మైకులు. సో మొత్తం 20 మంది ఉన్నారు స్టాఫ్, అయితే 20 మైకులు తీసుకోండి అంటాడు. అంటే ఒక్క మైక్తో సరిపోదా అంటే సరిపోతుందండి. ఎలా అంటే అందరినీ వచ్చి ఆ మైక్ దగ్గర మాట్లాడుకోమని చెప్పండి అంటాడు. అలా ఇప్పుడు కిచెన్ దగ్గర జరిగేది ఎక్కువ చూపిస్తారని కూడా ప్రతి ఒక్కరు కిచెన్ దగ్గర కూర్చొని మొనాటనస్ అయిపోతుంది. సో లెట్స్ నాట్ డూ ఇట్. దానికోసం కాన్షియస్ అయిపోయి బిగ్ బాస్ని బాగా స్టడీ చేసుకొని వచ్చేసి ఆడితే మజా ఉండదు. లెట్ దెమ్ బి వాట్ దే ఆర్. రాండమ్గా వెళ్ళాలి, అప్పుడే మజా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కామనర్స్ వల్ల వచ్చిన గోల్ కూడా అదే. ఏంటి వాళ్ళు మొత్తం బిగ్ బాస్ అని అవపోసన బట్టి ఎలా నామినేషన్ చేయాలి, అవతల వాడు చెడ్డవాడైనా సరే మనం నామినేట్ చేయం కొన్నిసార్లు, వేరే వాళ్ళు నామినేట్ చేస్తాం, ఎందుకంటే వాడు నామినేషన్ లేడు కదా వీడు బాగుపడి. సో నామినేషన్ చేసే టైంలో కూడా చాలా మంది నువ్వు నాకు నచ్చట్లేదు అని నామినేషన్ చేస్తున్నారు, అంటే నువ్వు వాళ్ళతో లవ్ ట్రాక్ నడుపుతున్నావు, అది ఇది సంథింగ్. సో అది కరెక్ట్ అంటారా మరి? ఎవరి నామినేషన్ వాళ్ళ ఇష్టం. రూల్స్ ఏంటంటే గేమ్కి సంబంధించి మాట్లాడాలి. అంటే గేమ్లో నువ్వు ఇది చేసావు కాబట్టి నాకు నచ్చలేదు అందుకే నేను నామినేట్ చేస్తాను. గేమ్ దాటిపోయి మీరు మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ అలెక్య చిట్టి పికిల్స్ నువ్వు బూతులు తిట్టావు కదా అందుకని నేను నామినేట్ చేస్తున్నాను, లేకపోతే మాధురి గారు మీరు ఏదో ఆల్రెడీ పెళ్ళైన వాడితో మీరు ఉంటున్నారు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేస్తాను, ఇది కాదు, ఇది పద్ధతి కాదు. ఓన్లీ గేమ్కి సంబంధించి మాట్లాడారు. మా టైంలో కూడా అదే గోల్ అయింది. మణికంఠ వచ్చి నామినేట్ చేస్తుంటే అసలు మీకు నా పాస్ట్ తెలుసా, నేను ఎందుకు బాధపడదు, మరి అవన్నీ మాకు ఎందుకురా, నువ్వు గేమ్లోకి వచ్చిన తర్వాత గేమ్ మాత్రం మాట్లాడు. ప్రతి ఒక్కడికి ఒక పాస్ట్ ఉంటుంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాడుకుంటాయి. సో వాళ్ళ పాస్ట్తో కానీ లేకపోతే వేరే వాటిని తీసుకోకుండా ఓన్లీ గేమ్కి సంబంధించి ఇదిగో ఇక్కడ నువ్వు ఇది తప్పు చేసావు. సో లవ్ ట్రాక్ అనేది ఆవిడ దృష్టిలో తప్పు కావచ్చు. బట్ వీళ్ళు 5 వీక్స్ చూసి వచ్చిన తర్వాత సో బయట మేము చూసి వచ్చాం, ఇన్ని వీక్స్ చూసాం కాబట్టి మాకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చట్లేదు అని అలా నామినేట్ చేయడం కరెక్ట్ అంటారా? అది ఎందుకు కరెక్ట్ అవుతుందంటే వీళ్ళందరూ కూడా బయట చూసినప్పుడు జనాల ఒపీనియన్స్ని వీళ్ళు లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైతే వీళ్ళ జనాల ఒపీనియన్ని ప్రతిబింబిస్తారో వీళ్ళకి సపోర్ట్ పెరుగుతుంది. ఓకే, బా నేను అనుకున్నది అమ్మాయి చెప్పిందిరా, కరెక్ట్గా మాట్లాడిందిరా అని చెప్పి ఓట్లు వేస్తారు. సో అందుకు కూడా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు రీతు లవ్ ట్రాక్లు నడుపుతుందని తిట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయట. పబ్లిక్ బైట్స్ కూడా ఏం పని అమ్మాయి ఇది, ఇంకా వేరే పని పట్టలేదు, ఇది చేస్తే ఈ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నారు బాబు అని వాళ్ళు ఉన్నారు. తను టాస్క్ అన్న నామినేషన్ ఏది చేసినా రావట్లేదు, బట్ లవ్ ట్రాక్ నడుపుతుంది అదొకటే వస్తుంది బయటికి. అంతే. సో ఆ తిట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ తిట్లని ఈవిడ ప్రతిబింబించింది కాబట్టి షీ రెజొనేటెడ్ విత్ దట్, కాబట్టి ఈవిడికి ప్లస్ అవుతుంది అది ఆమె నామినేషన్. సరే నామినేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఏదో మాట్లాడతారు, పాయింట్లెస్. ఇప్పుడు
నన్ను లవ్ ట్రాక్ నడుపుతున్నావు అనే అర్హత నీకు లేదు. ఉమ్, ఎందుకు లేదు? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఉమ్, అర్హత లేదని ఆవిడ అన్నంత మాత్రం అయిపోతుంది. నాకు నచ్చలేదు, నువ్వు ఆడిన పనో నువ్వు చేసిందో నాకు నచ్చలేదు. నా ఇష్టం వచ్చిన నా గేమ్ నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటే ప్రతి ఒక్కడు మాట్లాడే మాట ఇది. ఉమ్, అదేదో నా గేమ్ అవును, నీ గేమే, నాకు నచ్చకపోతే నేను కదా నామినేట్ చేసేది. అవును. అలా ఆవిడ చేసింది కరెక్ట్. సేఫ్ గేమ్ ఆడుతున్న వాళ్ళు ఎవరైనా అనిపించిందా మీకు సేఫ్గా ఆడుతున్నారు వీళ్ళు అనేసి? సేఫ్ గేమ్ అంటే కనబడట్లేదు బేసిక్లీ వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఈ శ్రీనివాస్ సాయి అనే అతని ప్రదాకా కనబడలా, ఏం చేస్తున్నాడు ఏంటి అనేది బయటికి రావట్లా. ఓకే. ఇంకా నామినేషన్లో ఉన్నట్టున్నాడు కదా. నామినేషన్లో ఉన్నట్టున్నాడు. తర్వాత ఇంకెవరు ఉన్నారు సేఫ్ గేమ్లో? ఇమాన్యుయల్ కూడా రాలేదు, నామినేషన్కి ఇప్పటిదాకా రాలేదు, అసలు రాలేదు. అది చాలా సేఫ్ గేమ్. ఓకే. మా టైంలో అభయ్ నవీన్ అనే ఉండేవాడు, బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు. బేసికలీ ఏంటంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళని ఎక్కువ నామినేట్ చేయరు. బట్ అట్ ద సేమ్ టైం నామినేషన్లో లేకపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. రోహిణి ఉండింది చాలా రోజులు, ఆవిడ నామినేషన్స్లోకి రాలేదు, చాలా రోజులు రాలేదు ఆవిడ. నేను తర్వాత నామినేట్ చేయడానికి మమ్మల్ని మళ్ళీ ఒకసారి పిలిచారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత. అప్పుడు కూడా నేను వాడికి చెప్పాను, మీరు మరీ నామినేషన్లోకి రాకపోతే కష్టం అండి, అప్పుడప్పుడు రావాలి, జనాలు ఏమనుకుంటున్నారు మీ గురించి తెలుసు. దమ్మున్న ప్లేయర్లు నామినేషన్లోకి వెళ్ళడానికి భయపడకూడదు. అది అమ్మాయి బతికిపోయినరా అనేది వద్దు. నేను ఫస్ట్ ఎప్పుడు అదే అనుకున్నా, నామినేషన్లో ఉంటే జనాలు మనల్ని ఎంతవరకు ఆదరిస్తారని తెలుస్తుంది. ఒకవేళ మనం లీస్ట్లో ఉన్నాం అనుకో, ఎందుకు రా ఈ తలనొప్పి, ఇప్పుడు నేను వేసే జోకులు జనాలు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే నేను ఉంటా. నా బిహేవియర్ నా జోకులు నచ్చట్లేదంటే నన్ను లీస్ట్లో పడేశారు అనుకో, ఎందుకు రా వాళ్ళు ఇంకా టార్చర్ చేయడం, మనం వెళ్ళిపోవడం కరెక్ట్ అని నేను వెళ్ళిపోతా. దట్స్ వాట్ ఐఎమ్. సో ఖచ్చితంగా రావాలి. మా దాంట్లో పృథ్వీ 8 సార్లు 10 సార్లు నామినేషన్, ప్రతి వీక్ నామినేషన్ ఉండేవాడు. లాస్ట్న బాల్ బచ్చిగా అన్నట్టుగా తప్పించుకునేవాడు. దట్స్ గుడ్. యాక్చువల్గా చాలా మంది బిగ్ బాస్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అగ్ని పరీక్ష పెడితే ఎంతమంది ట్రై చేశారో మనకు తెలిసిందంటే తెలుగు వాళ్ళు. సో తెలుగు వాళ్ళు ఇంతమంది ట్రై చేస్తున్నా సరే వేరే స్టేట్ నుంచి తీసుకురావడం, తెలుగు పలకనీకి కూడా రాని వాళ్ళని తీసుకుంటున్నారు కదా. ఇంకొకటి ఆయిషా అనే అమ్మాయి ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్కి సంథింగ్ తమిళ్ ఆ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది. అండ్ చాలా డేస్ ఉన్నాను నేను, లాస్ట్లో వచ్చేసాను అన్నట్టు చెప్పడం జరిగింది కదండి. మరి ఆ అమ్మాయికి మళ్ళీ తెలుగులో ఛాన్స్ ఎందుకు ఇచ్చారనిపించింది నాకైతే. అదే కదా. సో ఆడినాళ్లే ఆడుకుంటుంటే ఇక్కడ అప్పులు లేక ఉద్యోగాలు లేక ఎలారా మేము బతకాలి అన్నట్టు కదా. ఇక్కడ తెలుగు వాళ్ళ మీద చాలా చిన్న చూపు అనేది అనిపిస్తుంది నాకైతే, ఖచ్చితంగా అనిపిస్తుంది అది. సో మీరు జనాలు బూతులు మాట్లాడుకోండి, గాంధీ గారిని తిట్టండి, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడుకోండి. మీకు తెలుగు వాళ్ళైనా కూడా వేరే ఎక్కడి నుంచి వచ్చామని చెప్పండి, మీకు బిగ్ బాస్లో ఛాన్స్లు వస్తాయని చెప్పాలా. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అగ్ని పరీక్ష కాదు, ఫస్ట్ తెలుగు పరీక్ష పెట్టి తీసుకోండి జనాల లోపలికి. ఇది కరెక్ట్ ఏమో. నిజంగా మీకు బిగ్ బాస్ రూల్స్ ని చేంజ్ చేయండి అని అంటే ఫస్ట్ మీరే వెళ్తారేమో. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుందంటే బిగ్ బాస్ సెలక్షన్ కమిటీలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు, తెలుగు మీద అభిమానం ఉండేవాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు చూస్తే అంతా ఎక్కడో నార్త్ ఇండియన్స్ లేకపోతే బెంగళూరు వాళ్ళు వీళ్ళే కనబడతారు తప్ప వాళ్ళే అక్కడ తెలుగు వాళ్ళు లేరు. అక్కడ దాంట్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడ ఉంటారు మన తెలుగు వాళ్ళు అంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటారు తప్ప సెలక్షన్ డిపార్ట్మెంట్లోనో లేకపోతే వాటిలో ఎవరో వాళ్ళు అక్కడంతా ఇంగ్లీష్లో మాట్లాడతారు. సరే తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఒక తెలుగు ఆయన కూడా పక్కన కూర్చోబెట్టుకుంటారు. బట్ సెలక్షన్ చేసే వాళ్ళంతా కూడా లేదా హిందీ ఆర్ ఇంగ్లీష్. అది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆ బ్యాచ్ పోయి తెలుగు వాళ్ళు సెలక్షన్ అథారిటీలోనూ వాళ్ళు నడిపితే అప్పుడు మార్పులు వస్తాయి, బాగుంటుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. చూసే వాళ్ళకి సంగతి కూడా చెప్పాలి. మన వాళ్ళు మామూలు తెలుగు వాళ్ళని చూడరుగా, అది కూడా కరెక్ట్. మన హీరోయిన్ చూడండి, బొంబాయి అమ్మాయి అయితేనే మన వాళ్ళు ఎగబడి చూస్తారు. అది తెలుగు అమ్మాయిలకి ఎంతమందికి ఛాన్స్ వస్తుంది? చాలా తక్కువ. అట్లీస్ట్ హీరోలైనా తెలుగు వాళ్ళు ఉన్నారు, అది సంతోషం. అవునవునవును. హీరోలు అయితే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మనం తెచ్చుకోవాలి. అది దీంట్లో ఇక్కడ కూడా కాకపోతే బిగ్ బాస్లో అబ్బాయిలను కూడా వేరే చోట్ల నుంచి తెచ్చుకుంటున్నారు. ఈ సీజన్లో తెలుస్తుంది. ఆడపిల్లల్ని ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు, ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి.
కనీసం మగవాళ్ళైనా తెలుగు వాళ్ళని తీసుకోండి. ఓకే. సో, ఆడపిల్ల కాబట్టి ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని అంటారా? ఓకే. సో, అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లో మైక్స్ ఇస్తారు కాబట్టి డెఫినెట్‌గా మైక్ అంటే వినిపించేలా మాట్లాడాలి. బట్ గుసగుసలు మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు? మా టైంలో కూడా వార్నింగ్లు వెళ్ళినాయి, గుసగుసలు మాట్లాడుకోకూడదు, హ్మ్. సైగులు. బట్ ఈ సీజన్‌లో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అంటే మైక్‌ని హైడ్ చేసి మరి మాట్లాడుతున్నారు. ఇలా హ్మ్. పెట్టుకుంటారు. అది ఎలిమినేషన్కి అది ఒక కారణం కూడా అవుతుంది. ఓకే. జనరల్గా బిగ్ బాస్ వార్నింగ్లు ఇస్తుంటాడు, కుక్కలు అరుస్తాయి అవునవును. అలాంటివి నిద్రపోయినప్పుడు జరుగుతుంటాయి. అది ఇది జరుగుతూ సో అలాంటి వార్నింగ్లు ఇస్తారు. ఓకే. కొన్నిసార్లు మైకులు పనిచేయవు, బ్యాటరీలు అయిపోతాయి, చూసుకోం, హ్మ్. అప్పుడు కూడా రాదు వాయిస్. ఓకే. తర్వాత మీ మైక్ సరి చూసుకోండి. హ్మ్. నాకేదో వెరైటీ చెప్పాడు బిగ్ బాస్, గుర్తురాట్లేదు. మీరు ఎప్పుడు మైక్తో మీకు ఎక్కువ అనుబంధం ఉంటుంది, అలాంటి మీరే మైక్ మర్చిపోతే ఎట్లా అంటే, జనరల్గా ఎప్పుడు మర్చిపోతామంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు తీసి పక్కన పెడతాం కదా, తర్వాత వేసుకోవడం మర్చిపోతాం చాలాసార్లు, వెళ్ళిపోయి మాట్లాడేస్తుంటాం. తర్వాత మైక్తో అనుబంధం ఉన్న మీరే మైక్ మర్చిపోతే ఎట్లా అన్నాడు. ఓకే. ఓకే సార్, బిగ్ బాస్. ఒకసారి ఇప్పుడు 'బిగ్ బాస్' వాయిస్‌లో అబ్బో అంత బేస్ రాదులేండి మనకి. పర్లేదు ఒకసారి చెప్పండి. బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నాడు. నెక్స్ట్ టైం బిగ్ బాస్ వాయిస్ కూడా కన్నడ వాళ్ళను మలయాళం వాళ్ళను పెడితే ఆ బాధ ఏంటో బిగ్ బాస్కి నిజంగా అర్థమవుతుంది. వావ్! ఓకే. అట్లీస్ట్ బిగ్ బాస్లో తెలుగులో మాట్లాడేది బిగ్ బాస్ ఒక్కడే, అవునండి. కరెక్ట్గా చెప్పాలంటే. కరెక్ట్‌గా తెలుగు వాళ్ళు మాట్లాడేది ఉన్నా కూడా ఎవ్వరు తెలుగులో మాట్లాడరు. మాట్లాడేది తక్కువ. అవునవును. ఒక సుమన్ శెట్టి, మన ఇమాన్యుల్, వీళ్ళు అంతే. అండ్ తెలుగులో మాట్లాడండి అనేసి ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. మళ్ళీ తెలుగు అనేసి మళ్ళీ వాళ్ళకిచ్చి వాళ్ళే అనుకోవడం ఇది చూస్తూ ఉన్నాం. తెలుగు అంటే ఇప్పుడు మొత్తం ఒక సెంటెన్స్ మాట్లాడితే మధ్యలో ఒక తెలుగు వర్డ్ ఉంటే చాలు, అది తెలుగు అది అన్నమాట. తెలుగు అయిపోతుంది. ఓకే. ఓకే. సో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత సో, వాళ్ళు చాలామంది గురించి కొన్ని కామెంట్స్ చేశారు. అండ్ దాని గురించి కూడా వైరల్ అయింది. అది కరెక్ట్ కాదు అనేసి బిగ్ బాస్ మాట్లాడడం అది ఇది అంతా మనం చూసాం కదా! అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన స్టార్టింగ్ ఏమో చాలా వైల్డ్‌గా ఉన్నారు. బట్ ఇప్పుడు ఎందుకు తగ్గిందంటారు? తగ్గారా చాలా. అంటే హౌస్లోకి వెళ్ళేటప్పటికి వెళ్ళే ముందు చిన్న కౌన్సిలింగ్ సెషన్లా పెడతారు. హ్మ్. ఇచ్చిపడేయండి, ఓకే. గట్టిగా గట్టిగా ఉండాలి మీరు, గట్టిగా అంటే ఇంకా బిగించండి, అది ఇప్పుడు వెళ్ళండి అంటారు అనమాట. సో వెళ్ళడమే వాళ్ళు ఆ దీంట్లో ఉంటారు. తర్వాత నాగార్జున గారు 2 సార్లు ముట్టికాయలు గిట్టికాయలు వేస్తే ఓకే అని చెప్పి సెట్ అవుతారు. ఓకే. అంటే ఇప్పుడు బిగ్ బాస్ టీమ్‌కి నాగార్జున గారికి ఉంటుంది. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే వాత ఓకే. మనమే పెట్టాలి, వెన్న మనమే పుయ్యాలి. అచ్చా! ఓకే. అది. సో, వాళ్ళే ఇప్పుడు ఏం ఫైర్ లేకుండా క్రియేట్ ప్లెయిన్‌గా ఉంటే చేస్తారు. బాగుంటది కదా. మళ్ళీ వాళ్ళే డౌన్ అది. చేస్తారు. సో ఓకే. మిమ్మల్ని ఎక్కేసేది వాళ్ళే, హ్మ్. తర్వాత మిమ్మల్ని అలా తిట్లు తిట్టేది వాళ్ళే. ఇవి రెండూ లేకపోతే వారు పుట్టారు, పెరిగారు, పెళ్లి చేసుకున్నారు, పోయారు. అలా కాకుండా మధ్యలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి ఫైట్ చేశారు. ఇది కదా కావాల్సింది. ఓకే. సో, మరి బిగ్ బాస్ పైన కేస్ పెట్టారు. ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ బ్యాన్ అయిందనేసి వింటున్నాం మనం. అది అబద్ధం. అది అబద్ధం. అది ఏదో డ్రైనేజ్ వాటరు వేరే రకంగా వెళ్తుంది, ఓకే. పద్ధతిగా పోవట్లేదని గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఆఫ్ చేస్తే 1-2 రోజులు ఆపారు. తర్వాత ఇట్ స్టార్టెడ్ అగైన్. ఓకే. అదేం ప్రాబ్లం కాదు. ఇక్కడ కూడా కేసు పెట్టారంటే కంప్లైంట్ ఇచ్చారు, అది ఎఫ్ఐఆర్ అయిందో కూడా లేదు తెలియదు. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సంగతి, ఎఫ్ఐఆర్ అయిందా లేదా. బట్ దానికి సంబంధించి చాలా న్యూస్ వచ్చింది. దాన్ని ట్రోల్స్ చేశారు. ఇంకా బిగ్ బాస్ అంటేనే ఇంకా ఆటోమేటిక్గా న్యూస్లోకి వెళ్ళిపోతారు కదా. మేబీ వాళ్ళని వాళ్ళని తీసుకోవాలనేసా? అనేసే కాదు, తీసుకుంటాడేమో, తీసుకుని ఆశ్చర్యపోకర్లేదు. ఓకే. అది సో, మీరు కేసు ఎలా పెట్టారు కదా, అంటే మీరే బిగ్ బాస్ లోకి రండి, మీకు ఛాన్స్ ఇస్తాను. నేను కాదు, అదే వాళ్ళని. ఎలా అంటే ఒకే ఒక్కడని ఒక సినిమా ఉంది, దాంట్లో వన్ డే సీఎం అవుతాడు అర్జున్, తెలుసా. సో అలా బిగ్ బాస్ ఒకరోజు వాళ్ళని పిలిచి అసలు సీఎం కుర్చీ అంటే ఏంటో తెలుసా, దాంట్లో ఎన్ని బాధలు ఉంటాయో తెలుసా, రా నీకు తెలుస్తుంది అని చెప్పి వాళ్ళని బిగ్ బాస్లోకి పిలుస్తారు. ఓకే. ఆశ్చర్యపోకర్లా. అప్పుడు మీరే చెప్తారు కానీ బిగ్ బాస్ గురించి బయట నుంచి చెప్పడం కదా, లోపల ఫీల్ అయ్యి చెప్పండి అని చెప్పి వాళ్ళని పిలిచినా ఆశ్చర్యపోకర్లా. ఓకే. సో, ఫైనల్గా సుమన్ శెట్టి గారు కాకుండా ఇంకెవరైనా గెలుస్తారు అనిపిస్తుందా మీకు? ఛాన్స్ ఉందంటారా? ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ, ఇవి వినపడుతున్న పేర్లు. ఓకే. బట్ వీళ్ళందరూ రెండో ముఖాలు ఉన్నాయి, ఒక సుమన్ శెట్టి మాత్రం ఫెయిర్గా ఉన్నాడు అనిపిస్తుంది. సో, ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనిపిస్తుంది మరి? అదే అంటే ఇప్పుడు జనాలు కనుక రమ్య మీద బాగా కోపం ఉండి
Hmm. వాళ్ళు కసి తీర్చుకోవాలనుకుంటే ఆవిడకి ఒక పాఠం చెప్పాలి అనుకుంటే ఆవిడ బయట చేసిన పనిని వీళ్ళని సమర్థించట్లేదు అనుకున్న వాళ్ళు అలా ఓట్లేస్తారు. Hmm. లేదనుకుంటే ఇంకా గేమ్లో సాయి శ్రీనివాస్ కానీ లేకపోతే వాళ్ళు Hmm. వాళ్ళు కూడా కొంచెం మరి ఫుటేజ్ బిగ్ బాస్ చూపించట్లేదా లేకపోతే ఏమిటో తెలియదు, Hmm. పెద్ద కనిపించట్లేదు కదా. మీకు ఏమైనా కనిపించారు? చాలా తక్కువ. సో ఉండొచ్చు అటువంటి. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్కి ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఎవరైనా ఉంటారా అండి సీజన్కి? ఎవరు టీఆర్పీలు చేస్తే వాళ్ళే మా ఫేవరెట్. అంతే అంటారా? అంతే. బట్ ఈసారి అటువంటి వాళ్ళని తనుజాని కూడా- చాలా హైప్ చేసినట్టు అనిపించింది. నాగార్జున గారు కూడా తనుజాకి సపోర్ట్ మా చేసినట్టు. టైంలో విష్ణుప్రియ అసలు నాగార్జున గారు వస్తే విష్ణుప్రియతోనే మాట్లాడారు, మేము మర్చిపోలేదు సార్, మమ్మల్ని గుర్తించండి సార్ అని చెప్పి అనిపిస్తూ ఉండేది. బట్ ఎక్కువగా ఉంటారు, అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. అది చెప్పలేము మరి. బట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో మాత్రం బిగ్ బాస్ కావాలనుకున్నా కూడా కొన్నిసార్లు తలకిందులు అవుతుంటాయి. ఓకే. సో బిగ్ బాస్ గురించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.